మన దేశంలో ఒక నాసిరకం పెరుగుతుంది. అది పేదరికం కాదు. అది నిరుద్యోగం కాదు. అది మత ఉన్మాదం అనే మానసిక వ్యాధి. ఇది ఒక మనిషి గుండెల్లో పుట్టే రోగం కాదు. సమాజం నెమ్మదిగా ఎదిగించే వ్యాధి. అవును, ఈ దేశంలో పుట్టిన ప్రతి పిల్లవాడు మత ద్వేషాలతో పుడతాడా? కాదు. అతనికి మత ద్వేషాలు నేర్పించేవాడు ఓ అంధవిశ్వాస గ్రంథం కాదు. ఓ అజ్ఞానమైన ద్వేషపూరితమైన పాఠం. ఉన్మాది అంటే ఎవరు? అతడు కోపంగా ఉండవచ్చు, కానీ నిజమైన ఉన్మాది బుద్ధి లేని కోపాన్ని న్యాయం అనుకునేవాడు ఉన్మాది. అతడు భయపడేవాడు కాదు, కానీ భయాన్ని ఇతరులపై తాపడానికి సిద్ధపడినవాడు ఉన్మాది. అతడు దేవుణ్ణి ప్రేమించలేడు, కానీ దేవుని పేరుతో ద్వేషాన్ని వ్యాపింపజేస్తాడు. అతడు ధర్మాన్ని పుణ్యం అనుకోడు. అతడు మా దేవుని కించపరిచాడు అనే డైలాగుతో పుస్తకాలను తగలబెడతాడు. దేవాలయాలపై దాడి చేస్తాడు. శాంతిని తొక్కి పారేస్తాడు. ఇతర మతాలను అవమానించడం దేవుని సేవ కాదు. అది దేవుని హృదయాన్ని గాయపెట్టడమే. మతం అంటే మార్గం. ఇది మానవత వైపు దారి తీసేది, కానీ ఉన్మాదం ఆ మార్గాన్ని తెగదెంపులు చేసి దోపిడీదారుగా చేస్తుంది. మన దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన వారు గాంధీ, అంబేద్కర్, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వారెవరు కూడా మతం పేరుతో ద్వేషం చేయలేదు. అవును, వారి మతాలు వేరు, కానీ వారి మానవత్వం ఒకటే. వారు మతానికి స్వేచ్ఛనిచ్చారు, కానీ ద్వేషించమని కాదు. మతాన్ని జీవించమన్నారు, కానీ ఇతర మతాలని కాల్చమని లేదు. ఈరోజు ఒకరు చెప్పిన మాట నచ్చకపోతే ఆ మనిషి కత్తెర కింద పడుతున్నాడు. ఒకరికి ఒక పుస్తకం నచ్చకపోతే ఆ పుస్తకాన్ని తగలబెడుతున్నాడు. ఈ కలుషిత ధోరణి ఎంతకాలం కొనసాగాలి? ఒక మత గ్రంథాన్ని తగలబెట్టడం ఒక పుస్తకాన్ని విరోధం కాదు. అది ఆ మతానికి చెందిన కోట్ల మంది హృదయాలను కాల్చే నేరం. ఈ ఉన్మాదం ఏం చేస్తుంది? ఇది ఒక బాలుడిని మనిషిగా కాక ఇతర మతాన్ని ద్వేషించే సైనికుడిగా మార్చేస్తుంది. అది మనిషిని ప్రేమించమని కాదు, ఇతర మతం ఉన్నవాడిని శిక్షించమని నేర్పిస్తుంది. అది బైబుల్, ఖురాన్, గీత ఏదైనా సరే అందులో ప్రేమ కన్నా తప్పుగా అర్థం చేసుకునే కోపాన్ని బయటికి తీస్తుంది. ఈ తరం యువతకు ఇది నిజంగా అర్థమవుతుందా? మన దేశ భవిష్యత్తు చదువుకోకుండా మత విద్వేషాలతో నిర్మితమవుతుంది. మీకు తెలిసి ఉండొచ్చు, ఒక పుస్తకాన్ని తగలబెట్టవచ్చు, కానీ ఆ పుస్తకాన్ని నమ్మే లక్షల మంది హృదయాల్లో ఉన్న దేవుణ్ణి కాల్చలేరు. ఇది ఏ మతం కోసమైనా మాట్లాడే మాట కాదు. ఇది మానవత్వం కోసం మాట్లాడే మాట. ఇది ఒక పిలుపు. మనం మతపరమైన పిచ్చికి వ్యతిరేకంగా నిలబడాలి. ప్రేమకు గొంతు ఇవ్వాలి. బైబిల్ కాకపోతే మన హృదయంలో ఉన్న వాక్యాన్ని మరింత బలంగా వరకాలి. యేసు శత్రువులు ప్రేమించాడు కదా, మనం ఎవరిని ప్రేమించాలి? ఇప్పుడు మనం మాట్లాడబోయే సంఘటన తెలంగాణలోని భద్రాద్రి జిల్లా ఇల్లందులో జరిగిన బైబిల్ తగలబెట్టిన ఘటన. ఒక ప్రమాదకరమైన మేల్కొల్పే ఘట్టం. ఇది క్రైస్తవుల సమస్య కాదు. ఇది మన దేశ ప్రజాస్వామ్యానికి, మత సామరస్యానికి, మానవత్వానికి ఎదురైన సవాల్. ఒక పుస్తకాన్ని తగలబెట్టిన ఘటన కాదు ఇది. ప్రేమపై ద్వేషం చేసే ఒక ఉన్మాది మనసు తగలబెట్టిన ఆలోచన. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు వ్యక్తులు రోడ్డుపై బైబిల్ పుస్తకాలను కుప్పగా వేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. తాము చేస్తున్నది సత్యం కోసం అన్న భావనతో అసలు సత్యాన్ని అవమానించారు. ఇది చట్టపరంగా ఏంటంటే భారత శిక్షా స్మృతి 295 ప్రకారం ఇతర మత విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడం నేరం. దీనిపై కేసు నమోదైంది. పోలీసులు విచారణ చేపట్టారు. కానీ ప్రశ్న ఇది కాదు. ఎన్ని కేసులు నమోదయ్యాయి అనేది ప్రశ్న కాదు. ఈ దేశం ఎలాంటి సాంస్కృతిక వైపోతుంది? ఇది కేవలం ఒక సంఘటన కాదు, ఇది ఒక దృష్టాంతం. మన మౌనం వహిస్తే రేపటి రోజున మరొక గ్రంథం తగలబెట్టబడబోతుంది. తర్వాత ఒక ప్రార్థనా మందిరం, తర్వాత మన ఇంటి గోడ, తర్వాత మన పిల్ల మనసు. ఇలాగా జరుగుతుంది. మనం ప్రశ్నించాలి. మన దేవుడు ద్వేషాన్ని చాటమంటాడా? ఆయన ప్రేమ పాఠాన్ని కాల్చమంటాడా? ఒక మత గ్రంథాన్ని తగలబెట్టిన మనిషి నిజంగా దేవుని సేవ చేస్తున్నాడా? దేవుడు మనకిచ్చిన వాక్యం అది కాగితం మీద కాదు, మన హృదయాల్లో ఉండాలి. ఒక బైబిల్ తగలబడుతున్నప్పుడు మన హృదయం మండిపోవాలి. కావాలంటే కోపంతో కాదు, ప్రేమతో. ఎందుకంటే క్రైస్తవునిగా మన పోరాటం రక్త మాంసాల మీద కాదు. మన పోరాటం మానవత్వాన్ని నాశనం చేసే ఆలోచనపై. ఇక ఈ విషయం, ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు ప్రభుత్వం బాధ్యత గల తండ్రి కావలసిన అవసరం ఉంది. ఈ ఘటన తర్వాత ప్రజల్లో ఒక ప్రశ్న వినిపించింది. ప్రభుత్వం ఏమి చేస్తుంది? ఒకవేళ ఎవరో ఒకరు ఇస్లాం గ్రంథాన్ని తగలబెట్టుంటే, ఒక హిందూ ఆలయాన్ని ధ్వంసం చేస్తే, ఒక సిక్కు గుడారాన్ని కాల్చితే ప్రభుత్వం ఎలా స్పందించేది? అలాగే ఈ ఘటనపై కూడా అదే స్థాయిలో స్పందించాల్సి కదా. ప్రభుత్వం ఒక తండ్రి లాంటిది.
తన ఇంట్లో ఉన్న ప్రతి మతానికి, ప్రతి పౌరుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత. ఆ భద్రత, ఆ న్యాయం, ఆ సమానత్వం లేని చోట ప్రభుత్వం తండ్రి కాదు, పక్షపాతి నాయకుడు అవుతాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది. పోలీసులు విచారణ మొదలుపెట్టారు. కానీ ఒక ప్రశ్న ఇంకా నిలబడిపోతుంది. ఈ కుట్ర వెనక ఎవరున్నారు? ఎందుకు ఇప్పటి వరకు అరెస్టులు ముందుకు సాగడం లేదు? ఒక పుస్తకం కాలిపోయినప్పుడు ఒక సామాజిక నైతిక సరిహద్దులు కూడా తగలబడిపోతాయి. అది చినిగిపోతే రేపటి రోజు మనకు న్యాయం లేదు. అందుకే ప్రభుత్వానికి వినమ్రమైన విజ్ఞప్తి, ఈ ఘటన కేవలం ఘటనగా చూడకండి. ఇది ఒక విశ్వాసాన్ని ధ్వంసం చేసే కుట్ర. దీని వెనక ఉన్న చేతులు బయట పెట్టాలి. న్యాయాన్ని ప్రజలకు చూపాలి. ప్రభుత్వం మౌనంగా ఉంటే దాని చరిత్ర ప్రశ్నిస్తుంది. ఇవాళ బైబిల్ కాకపోతే రేపు మన భారత రాజ్యం రక్తపాతంలో కరిగిపోతుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఇలాంటి విషయాలు మరలా జరగకుండా చూడాలని ఈ వినమ్రమైన విజ్ఞప్తిగా తెలియజేసుకుంటున్నాను. క్రైస్తవులుగా మన స్పందన ఎలా ఉండాలి? ఒక పవిత్రమైన గ్రంథాన్ని తగలబెట్టారు. అది కాగితం మాత్రమే కాదు, అది మన ఆశను, మన మనశ్శాంతిని, మన దేవుని వాక్యాన్ని కాల్చే ప్రయత్నం. అది ఓ బైబిల్ కాల్చడం కాదు, మన విశ్వాసాన్ని ధిక్కరించే ఓ అరాచకం. దైవపరమైన విషయాన్ని నాశనం చేయలేని ప్రయత్నం. కానీ ప్రయత్నం చేసిన వారి నీచ మనసు బయటపడే ఒక ఘట్టం. మన మనసు రగిలిపోతుంది, మన గుండె బాధతో నిండిపోతుంది. ఒక పుస్తకాన్ని కాల్చారు, కానీ అది లోపల మంటలు రేపుతుంది. ఇది న్యాయం కాదు. ఇది న్యాయం. మన న్యాయం నడిరోడ్డుపై చెరిపివేయబోతున్నారా అనే ప్రశ్న మాకు ఎదురవుతుంది. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటి? వాళ్ళని ఏం చేస్తారనే కాదు, కానీ మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచించాలి. మనం ప్రతీకారం తీర్చుకున్నామా, లేదా క్రీస్తు బోధించిన ప్రేమను చూపిద్దామా? మన మౌనం ఉండిపోదామా, లేక ప్రతి కాల్చిన బైబిల్ ప్రతిగా ప్రతి హృదయంలో బైబిల్ మారాలంటూ నిలబడదామా? ప్రతిసారి ఎక్కడో ఓ చోట బైబిల్ తగలబడినప్పుడల్లా దేవుని వాక్యం మానవుల్లో, విశ్వాసుల్లో మరింత ముద్రించాలి. వారు దేవుని వాక్యాన్ని కాల్చిన మన జీవితం ద్వారా వాక్యం వెలిగించబడేటట్టుగా మనం ఉండాలి. వాక్యం మన హృదయాల్లో, మన మనసుల్లో, మన ఆలోచనలో వాక్యం ఎప్పుడు మన హృదయాల్లో ఉండేటట్టుగా మనం ఉండాలి. ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటే మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే బాధ్యత మనకి ఇచ్చాడు. కాబట్టి న్యాయం కోసం, దేశం కోసం, నాయకుల కోసం మనం ప్రార్థన చేద్దాం. ఇలాంటి విషయాలు మనం మళ్ళీ ప్రార్థన చేసుకుని ఉన్నాం.